ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో 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 అయ్యో, మా అన్న గుడ్డోడిగా మిగిలిపోవాల్సిందేనా? ఇక మీద నుండి గుడి మెట్ల మీద అడుక్కు తినాల్సిందేనా? నువ్వు ఆపత్తా. మా నాన్నకంత కర్మేం పట్టలేదు. మీ పాపయ్యత్త మాత్రం అదే కోరుకుంటున్నట్టుంది బావా. ఆ? ఓరి పాపాలో, నీ కాలు పెడితే ఇలా జరిగింది. ఆ? నీ కళ్ళు పడగానే నా కళ్ళు పోయాయా? అయ్యయ్యయ్యా, గంగ కంట్లో కారం కొడితే నన్ను అంటావేందన్నా? గంగాధరం గారు కారం కొట్టినా నేను వైద్యం చేశాను కదా. కళ్ళలో మంట పోవాలని అడిగాను, కళ్ళే పోయేలా చేసావా? అబ్బా, నానా కళ్ళు, నా కళ్ళు, ఏమైంది నాన్న? నా కళ్ళు మండుతున్నారా దేవా? అబ్బా, నాన్న? కళ్ళు మండుతున్నాయి. మంట మంట. నాన్న ఏమైంది నాన్న? కళ్ళల్లో కారం పడి ఉండదు కదన్నా, మంట మండకుండా చల్లగా ఉంటదా ఏంది? ఇది అప్పుడొచ్చిన మంట కాదే, ఇప్పుడు మంట మరీ ఎక్కువైంది చెల్లెమ్మా. అయ్యో రేయ్, ఏం చేసావురా మా నాన్నని? రేయ్, ఆయన నీకు కూడా నాయనే కదరా? అమ్మా, మంట మంట. ఇప్పుడు నీకు అమ్మ గుర్తొచ్చిందా? నీ వల్ల మా అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుంటుందో ఆలోచించావా? అది మనసులో పెట్టుకునే ఇలా చేసావా? పాపిష్టి కళ్ళు ఉంటే ఎంత పోతే ఎంతండి. ఆ? అదేంద్రా, సొంత నాయన కళ్ళే పోగొడతావా ఏంది? నాన్న అయితే ప్రేమగా చూసేవాడు కదా, ఈయన సుఖం చూసుకున్నాడు కానీ మా అమ్మని కష్టపెట్టాడు. రాయ్, అందుకని మా నాన్న కళ్ళే పోగొడతావా? నిన్ను ప్రాణాలతో వదలనరా. ఇంకా చూస్తావేందలుడు, ఇప్పుడే కాల్చిపారేయ్. విని అనయ్య, రాయ్, బ్రదర్ బ్రదర్ బ్రదర్, ఊరికే ఎందుకు ఆవేశపడతావు? నేనేం చేయలేదని మొత్తుకున్నా ఏదో మోసం జరిగిందని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే కళ్ళు పోతాయని చిన్న జలకిచ్చాను. ఆయన కళ్ళు ఎక్కడికి పోవు, రెస్ట్ తీసుకునే కొద్దీ మెరుగవుతాయి. కళ్ళు పోగొట్టే పని నేనెందుకు చేస్తాను? విన్నావు కదన్నయ్య, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి గన్నింట్లో దాచేయి. పాప ఎత్త మాటలు విని పాప మూట కట్టుకోవద్దు. మంచిగా వైద్యం చేశాను. ఇందాక కళ్ళల్లో మంట తగ్గే మందు పోశాను. ఒక 5 నిమిషాల మంటగా ఉన్నా తర్వాత మందు బాగా పనిచేసి మంట తగ్గుతుంది. నువ్వు చెప్పేది నిజమా? నువ్వు మా అమ్మకు అబద్ధం చెప్పినట్టు నేనేం అబద్ధాలు చెప్పనులేండి. నమ్మకపోతే మీ కర్మ. మీరు వాళ్ళకి అన్యాయం చేసినా తను మాత్రం మీకు మంచి చేశాడు. ఆ విశ్వాసం మీలో ఉండాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మావయ్య. మీలా ఎప్పుడు పగలు ప్రతీకారాలే కాకుండా అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేసే వాళ్ళు ఉంటారని. ఇదిగో అమ్మా, నువ్వు కొన్ని రోజులు ఉప్పు కారం అని మాట్లాడొద్దు. ఆ పేరు వింటేనే గంగ గుర్తొస్తున్నాడు. అప్పుడు ఈ కారం ఇచ్చే బాధ కంటే గంగ గుర్తొస్తున్నాడన్న బాధే ఎక్కువ ఉంటుంది. అయితే దానికి కూడా పరిష్కారం చూడు డాక్టర్లుడు. అయితే చావే బెటరు. ఆ? నా చెల్లందే గంగ నుంచి విముక్తి కాదు, ఈ మంట నుంచి విముక్తి. ఓ అదా. ఇదిగోండి. ఈ 2 రోజులు ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకోండి. వేడి తగలకుండా ఉంటుంది, మంట తగ్గి చూపు మెరుగుపడుతుంది. సరేనా? వస్తానండి. వస్తాను.
చెప్పు అమృత. నువ్వు మా దగ్గర ఏ విషయమైనా దాస్తావేమో కానీ అన్నయ్య ముందు ఏ విషయం దాచావు కదా. ఈ విగ్రహం సంగతి అన్నయ్యకి ఎందుకు చెప్పలేదు? కనీసం నాతో అయినా చెప్పాలి కదక్కా. ఏ విషయమైనా నాతో చెప్పేదానివి. అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి అడుగు పెట్టిందంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారని తెలిసి కూడా నువ్వు నాతో చెప్పకుండా బయటికి వెళ్ళావు అంటే దానికి బలమైన కారణం ఏదో ఉంది. అది ఆ విగ్రహాలైతే కాదు, వరదరాజులు కాదు. మరి ఏముంటుంది బావా? అది అమృత వల్లే చెప్పాలి. అమృత ఎవ్వరికి చెప్పకుండా ఎందుకు వెళుతుంది? కొంపదీసి వీర్రాజు అన్నయ్యని కలవడానికి వెళ్తుందా? నువ్వు అర్ధరాత్రి శ్రీవల్లి కుముదవల్లి పక్కన పడుకున్నదానివి. అసలు బయటికెలా వెళ్ళామమ్మా? వరదరాజుల ఇంటికే ఎందుకు వెళ్ళావు? ఆ ఇంట్లో విగ్రహాలున్నాయని నీకెలా తెలిసింది? అవి నీ చేతిలోకి ఎలా వచ్చాయి? నువ్వు ఎందుకు దోషిలాగా పంచాయతీలో నిలబడ్డావు? అన్నయ్య, అది అది ఆ విగ్రహాల్ని చూసినప్పుడు 12 ఏళ్ల క్రితం గుళ్ళో విగ్రహాలు మాయమైన విషయం నాకు గుర్తుకు రాకపోయుంటే అనవసరంగా నువ్వు శిక్ష అనుభవించేదానివి. పెళ్లి చేసుకుని ఇంటి పేరు మార్చుకోవాల్సిందానివి. దొంగ అనే ముద్ర వేసుకోబోయావు. నా చెల్లెల గురించి నాకు తెలుసు. నువ్వు ఆ టైంలో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావు అంటే అది విగ్రహాల గురించి అయితే కాదు. ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది. అలాంటిదేం లేదన్నయ్య. అలాంటిదేం లేదని చెప్తుంది కదా బావా. ఇంకా వదిలే. అన్నయ్య ఆలోచించాల్సిన విషయం అంటున్నాడు. నువ్వంత ఈజీగా వదిలేస్తావేంటి శివ? వీర్రాజు బావ గురించి వెళ్ళావా అక్క? 2 రోజులుగా డల్గా ఉందని చెప్తే ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏమైందో ఏంటో. ఏదైతే ఏముంది బావా, అమృత చాలా మంచి పని చేసింది కదా. దొంగని పట్టించడం మంచి పనే అయ్యుండొచ్చు, కానీ ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవడం ముఖ్యమైన పని. అవునమృత, అక్కడ విగ్రహాలు ఉన్నాయన్న సంగతి తెలిస్తే మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నువ్వు ఎందుకెళ్ళావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.